నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే వైసీపీ కుతంత్రాలు. పొన్నూరు దాడి ఘటనపై ధూళిపాళ్ల అనుమానాలు. రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరులో కోలాహలం. స్వర్ణాల చెరువులో భక్తుల పుణ్యస్నానాలు. బ్రెజిల్లో పర్యటిస్తోన్న ప్రధాని మోదీ. బ్రిక్స్ సదస్సు తర్వాత ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ. డెమోక్రాటిక్ రిపబ్లికన్లకు పోటీగా ద అమెరికా పార్టీ. ప్రజలకు స్వేచ్ఛను తిరిగి ఇవ్వడానికేనన్న ఎలన్ మస్క్. ఘనంగా దలైలామా 90వ జన్మదిన వేడుకలు. మతశాంతి ప్రచారానికి కట్టుబడి ఉన్నానన్న బౌద్ధమత గురువు. పొన్నూరు దాడి ఘటనపై వైసీపీ కావాలనే రాజకీయం చేస్తోందని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకు, అప్రతిష్ట పాలు చేసేందుకు విమర్శలు చేస్తున్నారన్నారు. నాగమల్లేశ్వరరావుపై దాడి జరిగిన రోజు వైసీపీ వాళ్లు కాపు కాశారని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం నేత బండ్లమూడి బాబురావు, అశోక్పై దాడి చేసేందుకు వైసీపీ వర్గీయులు కుట్ర పన్నారన్నారు. దాడి తర్వాత పోలీసులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తే వైసీపీ వాళ్లు కావాలని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారన్నారు. 19లో ప్రభుత్వం మారిన తర్వాత తొలి రాజకీయ హత్యా ప్రయత్నం పొన్నూరు నియోజకవర్గంలో జరిగింది. ఇది ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్న బండ్లమూడి బాబురావు గారు ఉన్నారో, ఆ బండ్లమూడి బాబురావు గారి మీద ఆయన పొలంలో ఉంటే ఏదైతే ఈ బొనిగల నాగమల్లేశ్వరరావు అని ఇవాళ ఏదైతే అనుకోకుండా జరిగిన సంఘటనలో గాయపడ్డాడో ఆ వ్యక్తి 30 మందిని పొలం మీద తీసుకెళ్లి కొట్టి పడేసి చంపేశాడని వెళ్లారు. ప్రాణం పోయిందని వదిలేశారు. ఆ రోజు మేము పోలీసులు చెప్పినా, ఉన్నత అధికారులు ఎస్పీ లాంటి వాళ్ళకి చెప్పినా స్పందించిన పరిస్థితి లేదు. మేము మా కార్యకర్తలే పొలంలో నుండి ట్రాక్టర్ వేసుకుని ఆయన ఎక్కించుకొని తీసుకొచ్చి అంబులెన్స్ మాట్లాడుకొని డైరెక్ట్ గా రమేష్ హాస్పిటల్లో తీసుకొచ్చి మేము వైద్యం అందిస్తే 40 రోజులు హాస్పిటల్లో ఉండి ఆ దేవుడి యొక్క దయ వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రభుత్వం స్పందించిందా? మీరేమన్నా స్పందించారా? ఆ రోజు ఒక్కడిని కూడా అరెస్ట్ చేయాల. ఆ కుటుంబం మీద 2019-24 మధ్య 9 కేసులు ఉన్నాయి కుటుంబం మీద. అది కాక ఆ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద 20 కేసులు ఉన్నాయి. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు చెప్తున్నారు మీరు. ఎంత దారుణం అంటే, వైకాపా యథా రాజా తథా ప్రజ అంటారు. నేర చరిత్ర, నేర ప్రవృత్తి కలిగిన నాయకత్వం పైనుంటే కింద కార్యకర్తలు కూడా అలాగే ఉంటారనే దానికి నిదర్శనం. నేను డిమాండ్ చేసేది ఏంటంటే, పోలీస్ వారిని ఆ సంఘటన జరిగినప్పుడు వీళ్ళిద్దరితో పాటు ఇంకా 3 వైకాపా సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. గొల్లా చౌదరి, గొల్లా రవితేజ, గోళమూడి కోటేశ్వరరావు. అంటే మొత్తం 5 ఉన్నారు అక్కడ. మీరు ఏదైతే సీసీ ఫుటేజ్ ఉందని చెప్తా ఉన్నారో దానిలో గొల్లా చౌదరి అనే వ్యక్తి మీకు సీసీ ఫుటేజ్ లో కనపడతారు. వాళ్ళు కాక మిగతా 2 ఎవరైతే ఉన్నారో పక్కన ట్రాక్టర్ పెట్టుకుని కాపు కాసిన మాట వాస్తవం. మరి వీళ్ళు 5 3:30 ప్రాంతంలో ఆ టీ స్టాల్ దగ్గరికి ఎందుకు వచ్చారు? దేనికోసం వచ్చారు? బండ్లమూడి అశోక్ అనే వ్యక్తి, మా బండ్లమూడి బాబురావు గారి యొక్క చిన్న కుమారుడు, వాళ్ళ అన్న కొడుకు, వాళ్ళ 3 మాత్రమే ఉన్నారని తెలిసి ఈ 5 దాడి చేయడానికి వచ్చారా? దేనికోసం వచ్చారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మా వాళ్ళ చేతుల్లో ఏం లేవు. ప్రీ ప్లాన్డ్ గా కొట్టాలని వస్తే వైకాపా నాయకులు 5 వచ్చారనేది స్పష్టంగా కనపడతా ఉంది. ప్రాథమిక వైద్యం అందించాల్సిన దశ నుండి ఇవాళ వరకు కూడా కేవలం ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఇరికించాలి, మమ్మల్ని ఇరికించాలనే కుట్రతోనే ప్రాథమిక వైద్యం నుంచి ఇప్పటి వరకు నడుస్తూ ఉంది. కాబట్టి దీని మీద విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పిన అధికారాన్ని అంబటి రాంబాబు ఏందో మన మంచి కథ చెప్పాడు. రిటైర్డ్ ఆఫీసర్ని పెట్టుకుని వాళ్ళు అది చేస్తున్నారు, పోలీసులను అది చేస్తున్నారు. నిజంగానే మేము చేస్తే ఈ 4 నెలల్లో అంబటి రాంబాబు నోరు తెరిచేవాడు కూడా కాదు, పేరునాని తిరిగేవాడే కాదు. వాళ్ళు ఉన్నట్టు మేము ఉంటే ఇవాళ మీరు చక్కగా ధర్నాలు చేసుకుంటున్నారు. అవసరమైతే బ్యారికేడ్లు బీకేస్తారు, మనుషుల్ని ఎక్కి తొక్కిస్తారు మీ కార్ల కింద. అయినా మేమంతా సచ్చీలరని చెప్తారు. పొన్నూరులో వైకాపా ప్రభుత్వం ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఇట్లా ఎంతో మంది తప్పుడు కేసులు గురైన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా కార్యకర్తలు. కేవలం ఏంటంటే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే కుట్ర ఇది.
నెల్లూరు బారాషాహి దర్గాలో ఏటా నిర్వహించే రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. నేటి నుంచి 5 రోజుల పాటు ఈ పండుగ జరగనుంది. పండుగలో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు దర్గాకు తరలివస్తున్నారు. స్వర్ణాల చెరువులో స్నానాలాచరించి కోర్కెల రొట్టెలు సమర్పిస్తున్నారు. అనంతరం బారాషాహిదుల దర్శనానికి వెళుతున్నారు. నెల్లూరులో 5 రోజుల పాటు ఘనంగా నిర్వహించే రొట్టెల పండుగ తొలి రోజు సొందల్ మాలితో మొదలైంది. పండుగకు 2 రోజుల ముందు నుంచే దర్గాకు భక్తుల తాకిడి మొదలు కాగా తొలి రోజు స్వర్ణాల చెరువు జనసంద్రమైంది. భక్తులు స్వర్ణాల చెరువులో స్నానాలాచరించి కోరికల రొట్టెలు మార్చుకుంటున్నారు. అనంతరం బారాషాహిదుల సమాధుల్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో స్వర్ణాల చెరువు వద్ద కోలాహలం నెలకొంది. ఈ ఏడాది సుమారు 16 లక్షల మంది భక్తులు బారాషాహి దర్గాకు దర్శనానికి రానున్నట్లు అధికారులు అంచనా వేశారు. కలెక్టర్, ఎస్పీ అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. దర్శనానికి వస్తున్న భక్తులకు ప్రభుత్వం టెంట్లు, తాగునీరు, ఉచిత భోజన ఏర్పాట్లు చేసింది. చెరువు వద్ద గజ ఈతగాళ్లను నియమించింది. Okay, so I am Simran from Mulbagal, Kolar district. We have I have come with my family for Nallur and Kasmur Dargah. Here the facilities are good, and whatever the wishes we had, that all got fulfilled. And also we have distributed the rotis for our wishes, as well as whatever the wishes we got fulfilled. For that also we have been distributed. This is the 5th year. From past 5 years continuously we are coming, and every year whatever the wishes we are having, everything is getting fulfilled. రేపు గంధం ఊరేగింపు, 8వ తేదీ రొట్టెల పండుగ, 9న తహనీల్ ఫాతహ, 10న ముగింపు ఉత్సవం నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రం మంత్రి లోకేష్ దర్గాను సందర్శించి కోరికల రొట్టెను అందుకోనున్నారు. నెల్లూరు రొట్టెల పండుగ, బారాషాహి దర్గా వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న నెల్లూరు నగరంలో ఆధ్యాత్మిక శోభతో ఉట్టిపడుతుంది. ఇక్కడ బారాషాహి దర్గా రొట్టెల పండుగ, స్వర్ణాల చెరువులో రొట్టెలు తీసుకొని ఇక్కడ నుంచి బారాషాహి దర్గాలో దర్శనానికి వెళ్తున్నారు. అయితే మనం చూస్తున్న ప్రాంతం ఇది బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ జరిగే ప్రధానమైన స్వర్ణాల చెరువు. ఈ స్వర్ణాల చెరువు మొత్తం కూడా లక్షకు పైగా జనసంద్రంతో నిండిపోయింది. మహిళలు, యువకులు, వృద్ధులు, చిన్నపిల్లలు అందరూ కూడా ఎంతో సందడిగా ఈ స్వర్ణాల చెరువు ఘాట్లో స్నానాలు చేస్తూ ఇక్కడ రొట్టెలు తీసుకోవడం అనేది ఆనవాయితీ ప్రధానంగా జరుగుతుంది. ఈ రొట్టెలు ఇక్కడ సంతాన రొట్టె, ఆరోగ్య రొట్టె, విద్యా రొట్టె, విదేశీ రొట్టె అనే దాదాపు 12 ఘాట్లలో ఈ రొట్టెలు తీసుకుంటున్నారు. ఈ రొట్టెలు తీసుకునేందుకోసంగా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దాదాపు మన ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఈ రొట్టెల పండుగ నెల్లూరు నగరానికి భక్తులు తరలి వస్తారు. అయితే భక్తులకి ఈ రొట్టెల పండుగ మీద ఎంతో నమ్మకం ఉంది. కోరికలు నెరవేరిన వారు మళ్ళీ వచ్చి ఆ రొట్టెలను మరొకరికి ఇవ్వడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ రొట్టెల పండుగకి ప్రజలు, భక్తులందరూ కూడా రావడం అనేది ఇక్కడ కొన్ని దాదాపు 40 సంవత్సరాలుగా ఎక్కువగా జరుగుతుంది. 400 సంవత్సరాల నుంచి ఇక్కడ రొట్టెల పండుగ అనేది మొదలైంది. అయితే 40 సంవత్సరాల నుంచి ఎక్కువ వస్తున్న భక్తుల సంఖ్య పెరగడంతో దీంతో ఇక్కడ ఏర్పాట్లు కూడా పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పండుగ దీన్ని గుర్తించడంతో ఏర్పాట్లు కూడా చక్కటి ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి వస్తున్న వారందరికీ కూడా ఈ 12 ఘాట్లలో దాదాపు ఒకేసారి 1,00,000 మంది ఇక్కడ ఈ 12 ఘాట్లలో నిలబడి వారికి కావాల్సిన రొట్టెలను ఇవ్వడం, తీసుకోవడం అనేది జరుగుతుంది. ముందుగానే ఈ ఘాట్లకు ముందుగానే వచ్చి భక్తులు ప్రకటిస్తారు. వారు ఎలాంటి రొట్టె, వరాల రొట్టెల అనేది ముందుగా కూడా వారు ఇక్కడ ప్రకటిస్తారు. ఇది సంబంధించి ఈ రొట్టె ప్రధానంగా ఎక్కువగా ఆరోగ్య రొట్టె, విద్యా రొట్టె, ఉద్యోగ రొట్టెకి ఎక్కువ ఈసారి డిమాండ్ ఎక్కువ ఉండడంతో
ఆ రొట్టెలు ఇచ్చేవారు తక్కువగా ఉన్నారు, తీసుకునేవారు ఎక్కువగా ఉండడంతో ఒక్కొక్క రొట్టెను 10 మందికి కూడా 10-20 మందికి కూడా ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఎటువంటి ఒత్తిడి లేకుండా కూడా కొందరు ఈ సేవా సంఘం వాళ్ళు కూడా కార్పొరేషన్ అధికారులు సిబ్బంది అందరూ కూడా చక్కటి ఏర్పాట్లు అనేవి చేశారు. ఈ సొన్నాల చెరువు పవిత్ర నీటినిగా భావిస్తారు. ఈ చెరువులో నీటిలో స్నానం చేసి ఇక్కడ రొట్టెలు తీసుకుంటారు. కొందరు ఇక్కడే రొట్టెలు తింటారు, మరికొందరు రాలేని వారి కోసంగా ఆరోగ్య రొట్టె వంటి వాటి కోసంగా ఇక్కడి నుంచి రొట్టెను ఇళ్ళగా తీసుకెళ్ళటం అనేది జరుగుతుంది. ఇక్కడ దాదాపు ఎక్కువ మంది ఇళ్ళ నుంచి రొట్టెలు తయారు చేసుకొని రావడం జరుగుతుంది. అదే కొన్ని 40 ఏళ్ళకి ముందు వరకు ఇక్కడ బియ్యం బెల్లం వంటి ప్రసాదంగా ఇక్కడ ఈ సొన్నాల చెరువు ఘాట్ వద్ద ఇచ్చేవారు. రాను రాను ఇది రొట్టెలు బెల్లం మాత్రమే పంపిణీ చేస్తారు. ఇక్కడ ఈ ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయనేది ఒక భక్తులలో నమ్మకం ఉన్నందువల్లనే ఈ రాను ఈ సంఖ్య పెరిగింది. దాదాపు ఈరోజు ప్రారంభమైంది రొట్టెల పండుగ. అంటే దాదాపు 5 రోజులు కొనసాగుతుంది. 10వ తేదీ వరకు కొనసాగే రొట్టెల పండుగలో అతి ప్రధానమైంది ఈరోజు సౌందర్యమాలి. అంటే ఈరోజు 12 మంది సమాధులకు లేపనాలు చేస్తారు, ఔషధాలతో ఇక్కడ అలంకరిస్తారు. ఈ సమాధుల వద్ద దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చి సొన్నాల చెరువులో స్నానం చేసి రొట్టెలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్న ఈ పరిస్థితుల్లో సంబంధించి కార్పొరేషన్ అధికారులు ఎప్పటికప్పుడు ఈ నీటిని కూడా శుభ్రం చేస్తూ బ్లీచింగ్ వేస్తున్నారు. ఈ నీటిని కూడా ఇక్కడ బయటికి తరలిస్తున్నారు. కొంచెం కలుషితంగా ఉండే నీటిని బయటికి పంపడం వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. మత్స్యశాఖ అధికారులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా మొత్తం కూడా 20 బోట్లు 3 కిలోమీటర్ల దూరం పొడవునా కూడా బోట్లు ఏర్పాటు చేశారు. ఈ బోట్లు అంటే ఎవరైనా భక్తులు కానీ చిన్నపిల్లలు కానీ ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితులలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే వారిని వెంటనే బయటికి తీసుకురావడానికి కోసంగా మత్స్యకారులు మొత్తం ఒక 100 మంది ఉన్నారు. ఈ మత్స్యకారులు కూడా కొంత భక్తి శ్రద్ధలతో ఆనవాయితీగా కూడా వారి కుటుంబాలు ఇక్కడ పనిచేస్తారు. ఈ కార్పొరేషన్ సిబ్బంది దాదాపు 5,000 మంది మొత్తం ఇక్కడ పారిశుధ్య పరిస్థితులు మెరుగుపరుస్తారు. ఫైర్ ఇంజన్లు కూడా 12 ఫైర్ ఇంజన్లు ఇతర జిల్లాల నుంచి కూడా ఫైర్ ఇంజన్లు కూడా తీసుకొచ్చారు. ఈ ఫైర్ ఇంజన్ల ద్వారా ఈ సొన్నాల చెరువులో నీటిని శుభ్రం చేయడం, బయటికి పంపడం, బ్లీచింగ్ చేయడం, ఈకోలా బ్యాక్టీరియా లేకుండా టెస్టింగ్లు కూడా చేస్తున్నారు. దాదాపు మొత్తం మీద కూడా ఒక 15 లక్షల మంది ఈ 5 రోజులు జరిగే రొట్టెల పండుగకి రావడం జరుగుతుంది. అయితే ఇందుకోసంగా రేపు జరిగే గంధోత్సవం అతి ప్రధానమైంది. గంధోత్సవం అనేది రేపు రాత్రి మొదలవుతుంది. నగరం నుంచి గంధాన్ని తీసుకొచ్చేటప్పుడు దాదాపు 3 లక్షల మంది భక్తులు ఇక్కడ పాల్గొని ఇక్కడ సొన్నాల చెరువు ఘాట్ వరకు ఈ గంధం బిందెల్ని 12 బిందెల్ని తీసుకొస్తారు. ఇది ఒక పెద్ద కార్యక్రమంగా కూడా ఈ రొట్టెల పండుగలో ప్రధాన అంశంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ వస్తున్న భక్తులు కూడా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాదాపు 120 మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేశారు. 16 మంది పోలీస్ సిబ్బంది పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం మీద కూడా ఒక 70 సీసీ కెమెరాలతో జిల్లా ఎస్పీ సీసీ కెమెరాలు నిఘా పర్యవేక్షణ చేస్తూ ఎవరికి అక్కడ కూడా ఇబ్బంది జరగకుండా అందరినీ కూడా సమన్వయం చేస్తూ పనిచేస్తున్నారు. అంటే దాదాపు 5 రోజులు కూడా అన్ని శాఖల అధికారులు కూడా ఈ రొట్టెల పండుగని విజయవంతం చేసేందుకే కృషి చేస్తారు. ఇక్కడికి విదేశాల నుంచి కూడా వస్తున్న భక్తుల కోసంగా వారు కొన్ని ప్రత్యేకంగా గదులు కూడా కేటాయించారు. రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ నెల రోజుల నుంచి కూడా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఒక నెల రోజుల ముందు ఇక్కడ ఏర్పాట్లు చేస్తే కానీ ఇవన్నీ ఇక్కడ ఈ 5 రోజుల కార్యక్రమం విజయవంతంగా నడుస్తుంది. ఇది మనం చూస్తున్న ఈ పరిస్థితి ఇక్కడ మొత్తం మీద కూడా ఇక్కడ ఈ నీటిలో ఇక్కడ చూస్తున్నాయి మనం ఈ సొన్నాల చెరువు ఘాట్ వద్ద కూడా మొత్తం 12 ఘాట్లు ఉన్నాయి. 12 ఘాట్లకు పక్కనే షవర్ బాత్ కూడా ఉంది. మహిళా భక్తుల కోసంగా స్నానాలు చేయడం కోసంగా జల్లు స్నానాలకి ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఇక్కడికి రాకుండా అందరినీ కూడా ఒక పటిష్టమైన చుట్టూ కూడా శిబిరం కూడా ఏర్పాటు చేసి మహిళలకి భద్రత ఏర్పాట్లు కూడా చేశారు. అన్ని శాఖలకు సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే ఈ 18 ఎకరాల్లో అన్ని శాఖలకు సంబంధించి ప్రత్యేక శిబిరాల ద్వారా అందరూ కూడా భక్తులకు సేవ చేస్తూ ఈ రొట్టెల పండుగను ముగింపు వరకు కూడా ఇదే విధంగా కొనసాగుతుంది.
కొనసాగిస్తారు. బారాషాయి దర్గా సొన్నాల చెరువు నుంచి కెమెరామన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్. గతంలో ప్రభుత్వం తనకు ఇచ్చిన భూమిని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడు ఆక్రమించాడని కృష్ణా జిల్లా బండారుగూడానికి చెందిన సుబ్బారావు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఫిర్యాదు చేశారు. వివిధ సమస్యలతో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బాధితుల నుంచి మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు ఫిర్యాదులు స్వీకరించారు. దివ్యాంగుల వద్దకు వెళ్లి వినతులు తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తన కుమారుడిపై పెట్టిన అక్రమ కేసులు తొలగించాలని పల్నాడు జిల్లా అచ్చంపేట మండలానికి చెందిన లింగారావు వినతిపత్రం సమర్పించారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూముల రికార్డులు మార్చి అధికారులే అక్రమార్కులకు కట్టబెడుతున్నారని గౌరీ శంకర్రావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తన భూమిని ఆక్రమించిన కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా గోనెగండ్లకు చెందిన చిన్నబాబు కోరారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి, తాటియాకులగూడెం గ్రామాల్లో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. ఇళ్ల వద్ద పనులు చేసుకుంటున్న వారిపై పిచ్చికుక్క దాడి చేసింది. సునకం దాడిలో జీలుగుమిల్లి, తాటియాకులగూడానికి చెందిన 9 మంది గాయపడ్డారు. దాడి చేసిన పిచ్చికుక్కను గ్రామస్తులు కొట్టి చంపారు. గాయపడ్డ వారిని జీలుగుమిల్లి పీహెచ్సీకి తరలించగా అక్కడ వ్యాక్సిన్ లేకపోవడంతో జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలోని ఓ మెడికల్ షాప్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ విస్తృత తనిఖీలు నిర్వహించి 6 రకాల నిషేధిత డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిన్న బుట్టాయిగూడెంలో తనిఖీలు చేసిన అధికారులు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు జిల్లాలోనూ పలు మందుల దుకాణాల్లో నిషేధిత డ్రగ్స్ ను ఓ వ్యక్తి అమ్ముతున్నట్లు తెలుసుకున్నారు. హైదరాబాద్ స్టాక్ పాయింట్ నుంచి తెప్పించుకుని వివిధ ప్రాంతాల్లో ఆర్ఎంపీలకు, మెడికల్ షాపులకు విచ్చలవిడిగా అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ నిషేధిత డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి భారీ మొత్తంలో నిషేధిత డ్రగ్స్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వెదుళ్లపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలుపుతూ పెద్ద సంఖ్యలో పోస్ట్ కార్డులు రాసి పంపారు. బడిలో అన్ని సదుపాయాలు, మౌలిక వసతులు ఏర్పాటు చేసి చదువుకునేందుకు అనుకూల వాతావరణం కలిగించినందుకు సీఎం, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉత్తరాలు రాశారు. ఈ నెల 10న పాఠశాలలో జరిగే మెగా పేరెంట్స్ మీట్ కు రావాలని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా లెటర్ల ద్వారా సీఎం, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రికి ఆహ్వానం పంపారు. తల్లికి వందనం ద్వారా చదువుకు ఆర్థిక సహాయం, డొక్కా సీతమ్మ పథకం పేరిట మెనూలో మార్పులు చేసి సన్నబియ్యంతో భోజనం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరిట విద్యామిత్ర కిట్లు వంటి పథకాల అమలు సంతోషకరమని ఉత్తరాల ద్వారా ఆనందం వ్యక్తం చేశారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనలో చొరవ చూపినందుకు స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకు విద్యార్థులు, తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. సోషల్ మీడియాలో అపరిచితులతో హద్దు మీరి ప్రవర్తించవద్దని విశాఖ సిపి శంఖభ్రత బాగ్చి యువతను అప్రమత్తం చేశారు. గోప్యతకు సంబంధించి అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విశాఖకు చెందిన యువతిని కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి మోసం చేసి బెదిరింపులకు పాల్పడ్డ ఘటన వివరాల్ని ఆయన వెల్లడించారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా యువతి, యువకుడు వారి మధ్య చనువు పెరిగాక నగ్నంగా వీడియో కాల్స్ లో మాట్లాడుకున్నారని వివరించారు. ఆ వీడియోల్ని ఫోన్లో బంధించిన యువకుడు డబ్బులు కావాలంటూ యువతిపై బెదిరింపులకు పాల్పడ్డాడని సిపి తెలిపారు. యువతి తల్లి ఫిర్యాదు మేరకు కాల్ డేటా ద్వారా ఆ యువకుడిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. పిల్లలు ఏం చేస్తున్నారనే దానిపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని, అప్పుడే నేరాలు తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్న విశాఖ సిపి శంఖభ్రత బాగ్చితో ముఖాముఖి. సోషల్ మీడియాలో పరిచయమై కుమార్తె తల్లిని వేధింపులకు గురి చేసిన ఘటన విశాఖలో చోటు చేసుకుంది. దానిపై విశాఖ సిపి శంఖభ్రత బాగ్చి మనతో ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799 వైజాగ్ ప్రజలందరికీ ఇచ్చాము. సో నాకు తరచూ ఇలా కంప్లైంట్స్ వస్తాయి. ఈ కేసులో కూడా అమ్మ తరపున కంప్లైంట్ వచ్చింది. ఆ అమ్మాయిని వేధిస్తున్నారని, అమ్మాయి ఫోటో, వీడియో, న్యూడ్ ఫోటో, వీడియో వైరల్ చేస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఒక అబ్బాయి అని మెసేజెస్ వస్తే, సో నేను వెంటనే కేసు కట్టమని చెప్పాము. మా టెక్నికల్ సపోర్ట్ టీమ్ అండ్ సైబర్ క్రైమ్ టీమ్ని అదే పని మీద పెట్టాము. వాళ్ళు దర్యాప్తు చేసి ఫస్ట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా తీసుకొని, తర్వాత కాల్ డేటా రికార్డ్స్ తీసుకొని అబ్బాయిని కర్నూలు జిల్లాలో ట్రేస్ చేశారండి. అబ్బాయిని తీసుకురావడం జరిగింది. ఇంట్రోగేషన్లో ఏం తెలిసిందంటే 2019 సంవత్సరం నుండి ఈ అమ్మాయితో పరిచయం ఉంది. అబ్బాయికి సోషల్ మీడియా ద్వారా ఇంట్రొడక్షన్, తర్వాత రొమాంటిక్ రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్లోనే అబ్బాయి అడగడం ఫోటో, వీడియో పంపమని,
అమ్మాయి కూడా ఆలోచించకుండా ఫోటో వీడియో పంపించారండి. తర్వాత 2023 అప్పుడు ఆ అమ్మాయి తండ్రి గారికి తెలిసింది. తండ్రి మందలించి ఇమీడియట్గా రిలేషన్షిప్ కట్ చేయమని చెప్తే రిలేషన్షిప్ అప్పటి నుండి కట్ అయింది. రీసెంట్గా అమ్మాయి తల్లి గారి సోషల్ మీడియా అకౌంట్ గుర్తించి ఆ సోషల్ మీడియా అకౌంట్కి ఈ బెదిరింపులు, ఈ బ్లాక్మెయిలింగ్ మెసేజెస్ పంపడం మొదలుపెట్టారండి. అప్పుడు ఈ తల్లి మాకు తెలియజేస్తే మేము చర్య తీసుకున్నాం. అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అబ్బాయి దగ్గర డిజిటల్ డివైసెస్లో ఉన్న అన్ని ఫోటో వీడియో అన్నీ మేము వైరల్ చేయకుండా ఏర్పాట్లు చేశాము. సో ప్రజలందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరందరికీ తెలుసు నవ సమాజ నిర్మాణం ఆ ప్రోగ్రాం కింద ప్రతి స్కూల్, కాలేజ్, యూనివర్సిటీకి నేను పర్సనల్గా వెళ్తున్నాం. ఆన్లైన్ క్రైమ్ అగెన్స్ట్ విమెన్ మీద అవగాహన కల్పిస్తున్నాం. ఇటువంటి కేసెస్ తరచుగా జరుగుతూ ఉన్నా కూడా మనకు చాలా తక్కువ రిపోర్టింగ్ అవుతాయి. ఎందుకంటే అమ్మాయిలు బాధపడి ముందుకు రావట్లేదు. అందరికీ తెలిసిపోతుంది, నా మర్యాద పోతుంది, నేను ఈ సమాజంలో బతకలేమని ఆ ఆలోచన వస్తుంది. కొందరు ఇది తట్టుకోలేక ఆత్మహత్య యత్నం కూడా చేస్తున్నారు. దయచేసి ఇటువంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంటే వెంటనే పోలీస్ దగ్గరికి రండి. పోలీస్ దగ్గరికి వెళ్తే, పోలీస్ స్టేషన్ వెళ్తే ఇది పబ్లిక్ అయిపోతుందంటే మీరు వైజాగ్లో ఉంటే నాకు కాల్ చేయండి. నిన్న మైనర్ బాలిక కేసు, జుమోటా బాయ్గా పనిచేస్తున్న అబ్బాయి రేప్ చేశాడని ఒక కేసు నమోదైంది. దాని మీద మీరేమంటారు? అది అటెంప్ట్ జరిగితే వెంటనే మేము పట్టుకొని అబ్బాయి మీద కేసు పెట్టి అబ్బాయిని రిమాండ్ పంపించాము. అబ్బాయి వయసు 26. అందుకే అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, అబ్బాయిలకు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇటువంటి తప్పు ఒకసారి చేస్తే జీవితం నాశనం అయిపోతుంది. దయచేసి అటువంటి తప్పులు చేయకండి, అటువంటి నేరాల నుండి దూరంగా ఉండాలి. తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ అబ్బాయిలు ఇటువంటి పనులు చేస్తే, లేకపోతే అబ్బాయిలు ఇలా చేస్తారని మీకు అనుమానం ఉంటే వెంటనే పోలీస్ దగ్గరికి అబ్బాయిని తీసుకురండి. మేము కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాం. ఒక్కసారి మీ అబ్బాయి ఇటువంటి పని చేస్తే మాత్రం అబ్బాయి జైల్లో ఉంటాడండి. జీవితం నాశనం అయిపోతుంది. పిడోఫైల్ షీట్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. ప్రతి వారం పోలీస్ స్టేషన్ రావాల్సి వస్తుంది. ఉద్యోగం రాదు. మీ కుటుంబం కూడా జీవితం అంతా అందరూ సఫర్ అవుతారండి. కాబట్టి దయచేసి ఇటువంటి నేరాల నుండి అందరూ దూరంగా ఉండాలి. పిల్లల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో ప్రతిరోజు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంతవరకు మనం క్రైమ్ని అరికట్టవచ్చని సిపి మాటల్లో తెలియజేశారు. కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో ఉషారాణి, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.